మిడిల్ ఈస్ట్ యుద్ధం మంటలు వంట తంటాలు తెచ్చిపెట్టాయి. 3 నెలలుగా కొత్తగా గ్యాస్ కనెక్షన్లు బంద్ అయ్యాయి. గతంలో ఒక్క రోజులోనే కొత్త గ్యాస్ కనెక్షన్లు మంజూరు ఉండేది. డబుల్ సిలిండర్ కనెక్షన్ కూడా వెనువెంటనే దొరికేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కొత్త కనెక్షన్ల బుకింగ్లు నిలిచాయి. ఏ ఎల్పీజీ డీలర్ చుట్టూ తిరిగినా ఇప్పట్లో లేవంటున్నారు. ఎప్పుడు అని అడిగితే చెప్పలేమంటున్నారు. ఈ క్రమంలో నూతన గ్యాస్ కనెక్షన్లను ఆశించే వారు నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. నూతన వివాహ జంటలకు గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఛాలెంజింగ్ గా మారింది. పెళ్లైన వారు వేరు కాపురం పెడుతున్నారు. ఇక పనిచేసే చోట భార్యతో కొత్త జీవితం ఆరంభించాలని అనుకునే భర్తకు వంట భయాన్ని కలిగిస్తుంది. బ్యాచిలర్ లైఫ్ లో ఆన్లైన్ ఆర్డర్ లేదా హోటళ్లలో కడుపు నింపేసుకుని కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పుడు భార్య చేతి వంటతో హమ్మయ్య అనుకుందామంటే కొత్త గ్యాస్ సిలిండరే దొరకని పరిస్థితిలో నూతన దంపతులు చిక్కులు ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు అత్తమామలకు తలనొప్పిగా మారింది. కొందరు అల్లులు గ్యాస్ సమస్య తీరితేనే వేరు కాపురం అని అంటుండగా, ఇంకొందరు వారి గ్యాస్ సిలిండర్ ను కానుకగా ఇవ్వండని లేదా కనీసం సింగిల్ సిలిండర్ అయినా అడ్జస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నూతన వధూవరుల వంట కష్టాలు చెప్పజాలనిగా మారాయి. స్టవ్ కొనుగోలు చేసిన సిలిండర్ కు గ్యాస్ కనెక్షన్ లేకపోవడంతో వారికి నిజంగా అంతర్జాతీయ సమస్యగానే పరిణమించింది. మరోవైపు ప్రత్యామ్నాయ మార్గంగా ఇండక్షన్ స్టవ్ల వైపు చూసినా మార్కెట్లో వెనువెంటనే దొరకని పరిస్థితి నెలకొంది. ఎల్పీజీ డీలర్ల చుట్టూ కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం ప్రదక్షిణలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. డీలర్లు పాత కనెక్షన్ల పరిస్థితి క్లిష్టంగా ఉందని, ఇప్పట్లో కొత్త కనెక్షన్ల మంజూరీ లేనే లేదని తెగేసి చెప్తున్నారు. ఇంకా ఎంతకాలం ఇలా ఉంటుందో కూడా తెలియదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో డీలర్లను వేడుకుంటున్నారు. సింగిల్ సిలిండర్ కనెక్షన్ కూడా దొరకదని డీలర్లు చెప్తుండటంతో జనం నిరాశతో వెనుదిరుగుతున్నారు. బ్లాక్ లో అధిక ధర వెచ్చిస్తామంటున్నారు జనం. కానీ కనెక్షన్ల నిలిపివేత ఉన్న క్రమంలో ఎక్కడి నుంచి వస్తాయంటున్నారు డీలర్లు. ప్రస్తుత కస్టమర్లకే సిలిండర్ సక్రమంగా సరఫరా చేసే పరిస్థితి లేదంటున్నారు. కొత్త కనెక్షన్ల మాట ఇప్పట్లో మర్చిపోవాల్సిందేనని కరాఖండిగా చెబుతున్నారు.